హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ అనే లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా బాధపడుతున్నది ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేటివి దాదాపుగా అన్నీ కూడా ఎక్కువగా కెమికల్స్ తోటి తయారు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ కెమికల్స్ అనేవి శరీరానికి తగు మోతాదులో ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మోతాదు దాటినట్లయితే అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్కు దారితీస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్గా తగ్గాలని ఇంగ్లీష్ మెడిసిన్ని విపరీతంగా డోసుకు మించి అధికంగా వాడుతూ ఉంటారు. దానివల్ల వారికి అప్పటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది లోపల ఉండి అది కొద్దిగా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం అనేది మామూలుగా చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ మంచివి కాదా అంటే కొంతవరకు మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కొంతవరకు ఉపయోగపడుతున్నా ఇవి మన జీవన సరళిని, అదేవిధంగా మన యొక్క లైఫ్ టైంని కూడా క్రమక్రమంగా తగ్గించేస్తుంది. ఒకప్పుడు చాలామంది కూడా ఎక్కువ కాలం, దాదాపు 100 సంవత్సరాల పైబడి బతికేవారు. కానీ ఇప్పుడు వారి యొక్క లైఫ్ టైం అనేది 60 సంవత్సరాలుగా కుదించబడింది. మేము ప్రతిదీ కూడా చెప్పాలనుకున్నది ఇదే, మనం లైఫ్ టైంని మనం పెంచుకోవాలి అంటే కెమికల్స్కి దూరంగా ఉండాలి అని మేము ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. దీనికి తోడు మనం పీల్చే గాలిలో కానీ, తాగే నీటిలో కానీ, ఆహార పదార్థాల ప్రతిదీ కూడా కెమికల్ చేర్చడం జరిగింది. ఈ కెమికల్స్ అన్నీ కూడా మన శరీరం మీద వయసులో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావం చూపించకపోయినా వయసు తగ్గిన కొద్దీ అది దాదాపుగా మన శరీరాన్ని మొత్తం కూడా అది ఆక్రమించేసుకొని దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఎన్నో రకాల మెడిసిన్స్ వాడినా కూడా అప్పుడు కంట్రోల్లోకి రావి. సో అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో దీన్ని కంట్రోల్ చేయడం మళ్ళీ కెమికల్తోనే సాధ్యమవుతుందా? అవుతుంది, కానీ విత్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. సో మరి ప్రస్తుత జీవితాన్ని మనం గడపడం ఎలా, హ్యాపీగా ఉండడం ఎలా, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారా? సో ఇప్పుడు దీనికి నేను సొల్యూషన్ చెప్తాను. ఆ సొల్యూషన్ ఏంటి అనేది మీరే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ కూడా పరిష్కారం ఒకటే. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లైంగిక సమస్యలు. అంటే అంగస్తంభాలు సరిగ్గా లేకపోవడం, మెత్తబడిపోవడం, శీఘ్రస్ఖలనము, ఇంకా వేరే హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడము, పూర్తిగా నపుంసకత్వం, స్త్రీలలో కూడా వచ్చేసి తెల్లబట్ట, ఎర్రబట్ట లాంటి అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, ముట్టువ్యాధులకు కూడా గురవుతున్నారు. వీటన్నిటికీ ఇంగ్లీష్ మెడిసిన్ పూర్తి స్థాయిలో మీకు సహకరించలేకపోవచ్చు, పూర్తి స్థాయిలో తగ్గించకపోవచ్చు. కానీ ఆయుర్వేదంలో వీటికి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. పూర్తిగా వీటిని తగ్గించడం అద్భుతం. అంతేకాకుండా మీకు ఈ మధ్యకాలంలో మీరు ఆలోచించినట్లయితే చాలా మంది కూడా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ నుండి బారిన తప్పించుకోవడానికి, ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ తిరిగి అంతా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపడం కూడా మీరు గమనించవచ్చును. సో ఈ సమస్యలే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా ఎక్కువగా ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని వాడుతున్నారు. అయితే పూర్వకాలంలో చూసినట్లయితే కనుక ఋషులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, ఎవరైనా సరే ఈ ఆయుర్వేద మెడిసిన్ అంటే మూలికల ద్వారా తయారు చేసినటువంటి ఇవి తినడం వల్ల వారు ఎక్కువ కాలం అంటే 100 సంవత్సరాల పైబడి బ్రతికేవారు. సో నేను చెప్పాలనుకున్న తేడా ఒకటే ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి మన వాతావరణం కెమికల్తో కలుషితమైంది. దీన్ని మళ్ళీ శుద్ధి చేయాలి, దీన్ని మళ్ళీ పూర్వకాల వైభవం తీసుకురావడానికే మేము మా ప్రయత్నం చేస్తున్నాము. అందుకని ఆయుర్వేదాన్ని మేము అంటే నాకున్న ఈ చిన్న టెక్నాలజీ యూట్యూబ్ సహాయంతో అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను. సో దానివల్ల మీ జీవిత సరళి అని కానీ లైఫ్ టైం కూడా పెంచుకోవచ్చు అని, అందరికీ మేలు జరగాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. అయితే ఆ కాలంలో కూడా వారికి కనీసం వాళ్ళు ప్రస్తుతానికి కంపేర్ చేసుకున్నట్లయితే వారికి ఒక్కొక్కరికి 4 నుంచి 5 భార్యలని సుఖపెట్టేవాళ్ళు. కానీ మనము ఒక భార్యను కూడా సుఖపెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నాము, ఎన్నో రకాల. సో ఇదంతా కూడా ఎందుకు? జీవితం అంటే మన శరీరము ఎలా ఉంటుంది, మన శరీరము ఎలా తయారైంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో తీస్తున్నాను. సో పూర్తి కెమికల్ తోటి కలుషితం అయిపోయిన మన శరీరాన్ని, లైంగిక వ్యవస్థనే కాకుండా అన్ని రకాలుగా మనం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నాము. సో ఆ కాలం నాటి వైభవం మళ్ళీ మనకి తిరిగి రావాలి. సో మన టెక్నాలజీ వాడుకుందాం, దాంతోపాటుగా మళ్ళీ మనము అంతే హెల్త్ని మళ్ళీ పొందాలి. సో చాలామంది కూడా కలుషితం వల్ల ఓజోన్ పొర అంటే ఖరాబ్ అయిపోయిందని, అతిలోత కిరణాలు నేరుగా భూమి మీద పడడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నీ చెప్తున్నారు. ఈ కలుషితాన్ని తగ్గించుదాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మన శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నో రకాల వైద్యులు కూడా ఎన్నో రకాల మెడిసిన్ని చూపించడానికి, ఋషులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, ఇంత మంచి అసలు ఎంత ఎక్సలెంట్ అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక అద్భుతమైన మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇన్ని రకాల చెట్లు ఎందుకున్నాయా అని ఒకప్పుడు నేను అనుకునేవాడిని. కానీ
తర్వాత ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అద్భుతమైన పని చేసేది, ఒక్కొక్క వ్యాధికి అది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా, ఎలాంటి కెమికల్ లేకుండా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో ఇవన్నీ ఉండగా చాలామంది ఎందుకు ఇలా వీటిపైన ఆధారపడుతున్నారు అని కూడా ఆలోచిస్తున్నాము. ఎంత షార్ట్ టైంలో మనం తగ్గించుకుంటున్నామో జీవితం కూడా అంత షార్ట్ అయిపోతుంటుంది. సో ఆల్రెడీ మనకు ఎన్నో రకాల తాళప్రద గ్రంథాలలో ఈ వైద్యుల గురించి, చిట్కాల గురించి, వ్యాధి యొక్క గుణాలు ఎలా ఉంటాయి, వాటిని తగ్గించడం ఎలా అన్న వాటి గురించి ఎన్నో రకాల గ్రంథాలలో కూడా రాయడం జరిగింది. వీటిని ప్రస్తుతానికి ఆధారంగా చేసుకొని మేము సాధ్యమైనంత వరకు మీకు మంచి మంచి చిట్కాలు చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా క్యూర్ అవుతున్నారు. వాటిని చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల మూలికలు ఉన్నాయి. సో ఎంతోమంది కూడా వీటిని తెలియక, వీటి గురించి తెలుసుకోక, వీటిని కరెక్ట్గా ఉపయోగించుకోక అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. సో అందుకనే ఈ మధ్యకాలంలో మళ్ళీ అంతా కూడా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నారు, ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. చాలా సింపుల్ విషయం చెప్పాలంటే, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక తులసి చెట్టు ఉంటుంది. ఆ తులసి చెట్టు ఆకులు కనుక ఒక రోజుకు ఒక 5 ఆకులు కనుక మీరు తింటే అసలు మీకు ఎలాంటి వ్యాధులు రావాలంటే మీరు నమ్ముతారా? ఎలాంటి కెమికల్స్ అవసరమే లేదు, ఎలాంటి వ్యాధులు కూడా మీరు దరిచేరవు. ఇకపోతే రోజుకు ఒక చెంచాడు అశ్వగంధం పౌడర్ తాగితే మీ యొక్క లైంగిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో అది పెద్ద కష్టమా? కాదు. ఇలాంటి ఏమి చేయకుండా కేవలం ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి వయాగ్రాలు అలాంటివి అన్నీ వాడుతూ ఉంటారు. దీనివల్ల మీరు ఎంతవరకు నష్టపోతున్నా అన్నది తర్వాత దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో పతంజలి వాళ్ళు ఎంతో ఆదాయం, దీనికి కారణం వాళ్ళు ప్యూర్గా హెర్బల్స్తో తయారు చేసినటువంటి వాళ్ళ ప్రొడక్ట్స్ మంచిగా పనిచేయడము, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఆ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో అమ్ముడుపోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా కూడా వారు ప్రతి దాంట్లో కూడా పతంజలి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడము, ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు పెట్టడము, ఇదంతా వాళ్ళు కూడా ఎందుకు కష్టపడుతున్నారంటే తిరిగి మనిషి యొక్క జీవనశైలిని సరిచేయాలని, వారి యొక్క లైఫ్ టైంని పెంచాలని, ఇలాంటి దుష్ప్రభావాలకు వాళ్ళు లోను కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇలాగే తయారు చేస్తున్నారు. సో మేము కూడా వాళ్ళంతా కాకపోయినా ఏదో కొంత మోతాదులో మేము మా వంతు ప్రయత్నం చేసి మీ అందరినీ కూడా ఈ మంచి దారి నడిపించాలనేదే మా ఆశయం. సో మీరు కూడా మాతో పాటు చేయగలపండి. ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేయండి. తిరిగి పూర్వవైభవాన్ని మనం మళ్ళీ తిరిగి పొందుదాము. మంచి జీవితాన్ని గడుపుదాము, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాము, ఎలాంటి సమస్యలు లేనటువంటి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేద్దాము. సో కాలక్రమేణా మళ్ళీ కూడా ఈ కెమికల్స్ అన్నీ తగ్గిపోయి మంచి ఆయుర్వేద మెడిసిన్స్ తయారు కావాలని, జీవితం కూడా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు కెమికల్స్కి దూరంగా ఉండండి. స్వచ్ఛమైన మెడిసిన్స్కే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీ జీవితాన్ని ప్రస్తుతానికి కాకపోయినా ముందు ముందు చాలా మంచిగా ఉండేలా చూస్తూ ఉంటుంది. మా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేరుగా మా వద్దకు రావచ్చును. మేము ఆయుర్వేదం నాటు మందుల ద్వారా మాత్రమే ఎలాంటి కెమికల్స్ లేకుండా మీకు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను కూడా మేము నయం చేస్తాము. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. మొబైల్ నెంబర్స్ 8328561975, 9703774744 కాల్ చేయొచ్చు. ఎనీ టైం మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా కాల్స్ అన్నీ కూడా మేము అటెంప్ట్ చేస్తూనే సాధ్యమైనంత వరకు మేము ఎక్కువ మందికి రెస్పాండ్ అవుతూనే ఉంటాము. వారి యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఒకవేళ లైన్ కలవకపోతే ప్రయత్నిస్తూనే ఉండండి, తప్పకుండా లైన్ కలుగుతుంది. మీ సమస్యకు కూడా మేము మంచి పరిష్కారాన్ని తప్పకుండా అందిస్తామనే నమ్మకం మాకుంది. మేము అంతేకాకుండా మేము ఇచ్చేటి అన్నీ కూడా పూర్తిగా హెర్బల్స్, ఎలాంటి కెమికల్స్ లేనటువంటి మెడిసిన్స్తో మాత్రమే మీకు మంచి చేయడం అనేది మేలు చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి దీర్ఘకాలిక సమస్య అయినా సరే వీటి ద్వారా మేము నయం చేయగలుగుతాము. దాదాపుగా డాక్టర్ గారికి 45 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగినటువంటి వైద్యులు వీరు. ఎన్నో రకాల మొండి వ్యాధులను కూడా ఎంతో మంది కూడా నయం చేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఎంతో మందికి కూడా మేము మళ్ళీ మెడిసిన్ కూడా పంపిస్తున్నాము. ఒకవేళ దూరంగా ఉండి రాలేని పరిస్థితులు ఉన్నవారు కూడా మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తున్నాం. వాళ్ళు కూడా చక్కగా మెడిసిన్ వాడుకుంటున్నారు. మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుందని కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. సో దయచేసి నేను చెప్పేది ఒకటే, కెమికల్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఆయుర్వేదానికి మీరు అలవాటు కండి. జీవిత సరళి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని ఇదొకటి మాత్రం మేము చెప్పగలుగుతాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కొంచెం బోర్ కొట్టవచ్చు, కానీ నా ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఉండాలనేదే మా లక్ష్యం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్య సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.